జై శ్రీరామ్. ఇప్పుడు చాలా మంది దేశ ప్రజల్లో అంటే వాళ్ళ అనుమానం ఏంటి అంటే అసలు ఏంది భారత పౌరసత్వాన్ని నిర్ణయించేది ఏది? కరెక్ట్. మరి భారత పౌరసత్వం ఎట్లా నిర్ణయించడం? ఆధార్ కార్డు జేబులో ఉంది, నేను ఇండియన్ సిటిజన్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు అరే పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, ఇంకా ఆ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, బ్యాంక్ పాస్బుక్ ఉంది, నేను భారతీయ పౌరుని అంటే కాదు. మరి ఎట్లా? మరి ఇప్పుడు నేను ఎవరైనా కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం ఎలా? ఇప్పుడు వస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. సర్ మొత్తం పూర్తయిన తర్వాత రగలబోతున్న సమస్య మొత్తం ప్రతిపక్షాలందరినీ గగ్గుపాటు పొడిపించి వాళ్ళ కాళ్ళ కిందికి నీళ్లు తీసుకొచ్చి ముళ్ళు మొలిపించే ఒక సమస్య ఏంటంటే భారత పౌరసత్వాన్ని నిరూపించుకునేది ఎలా అనేది ప్రశ్న. దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడాలి. ఒక రైతు ఉంటాడు, ఆ రైతు పొలం లోపల వడ్లు పండిస్తాడు. పండించిన తర్వాత మళ్ళీ విత్తనాలు వేసుకోవాలనుకుంటే అవన్నీ తీసుకొచ్చి అట్లే ఒక చోట పెట్టుకొని మళ్ళీ విత్తనాల కోసం తీసుకపోడు, వాటిని శుద్ధి చేస్తాడు. వాటి నుంచి ఎలాంటి తర్రలు తప్పలు లేకుండా అన్ని తీసేస్తాడు. తీసేసి నిజమైన అంటే ఒరిజినల్ యొక్క వడ్లను విత్తనాలుగా వాడతాడు. అంటే వాటిని విత్తనాలను శుద్ధి చేసుకుంటాడు. ఒక నిజాయితీ పరుడైన వ్యవసాయదారుడు చేసేది అదే. రేపు భారత ప్రభుత్వం చేయబోయేది కూడా అదే. అందుకే ఈ ప్రశ్న వస్తున్నది, సర్ అనేది వస్తున్నది. సర్ కంటే ముందు ఎన్ఆర్సి గురించి వివరంగా తెలుసుకోవాలా. ఎన్ఆర్సి కనుక భారతదేశంలో ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్న తర్రలు తప్పలు కచరా బిచరా అంత పోయి నిజమైన విత్తనాలు మాత్రమే ఉంటాయి. అందుకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఆధార్ కార్డు. ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర చూసినా ఆధార్ కార్డు జేబులో ఉంటుంది. ఇంకా మహిళలు అయితే ఖచ్చితంగా బయటకు పోతే బస్ ఎక్కాలంటే ఆధార్ కార్డు పెట్టుకునే పోవాలా, అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే అదొకటి భారతీయ పౌరసత్వానికి గుర్తింపు కాదు, అదొకటి ఒకటి భారతదేశంలో ఉంటున్నాడు గంతే అన్నట్టుగా చెప్పడానికి ఉపయోగపడతా అన్నట్టుగానే సుప్రీంకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చింది. అదే ఓకే, దాని గురించి పెద్ద టెన్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే అందరి దగ్గర ఉంది, అందరు దిగుతున్నారు, అందరికి అవసరం. పాన్ కార్డు కూడా ఏమైందంటే అది అందరికి తెలిసిందే. డబ్బులు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ అవసరం కాబట్టి బ్యాంకు లోన్ తీసుకోవాలనుకున్నా ఇంకా దేనికైనా అది అవసరమే. కాబట్టి పాన్ కార్డు కూడా ఒక గుర్తింపే, కానీ అది పౌరసత్వపు గుర్తింపు కాదు. పాస్పోర్ట్ ఒకటైతే ప్రీస్టేజ్, ఒక ప్రీస్టేజ్ ఇష్యూ. అది పాస్పోర్ట్ ఉంది, సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మొత్తం ప్రపంచం అంతా చాటు చెప్పుకోవడానికి ఉపయోగపడే వస్తువు అది, అంటే విషయం అది కూడా కేవలం విమానాల్లో లేకపోతే ఇంకా వేరే దేశానికి పోతే ట్రావెల్ కు ఉపయోగపడే ఒక విషయంగానే, ఒక ఆర్టికల్ గానే చెప్తున్నారు తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మరి భారతీయ పౌరుడు అని చెప్పి ఎలా రుజువు కావాలా? ఇట్లా తెలవాలి. ఇప్పుడు భారతీయ పౌరుడు ఎట్లా చెప్పాలి అనడానికి బేస్ ఏమొచ్చిందంటే 1950 అప్పుడు ఎవరైతే ఈ భారతదేశంలో జన్మించిండ్రో, అంటే 1950లో ఎవరు జన్మించారో వాళ్ళ నుంచిగా బేస్ తీసుకుంటారు, అంటే మూలం నుంచి తీసుకుంటారు. 1956 తర్వాత జనవరి 26 తర్వాత ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండో లేకపోతే ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ తరాల నుంచి ఇప్పుడు తీస్తున్నారు. ఇప్పుడు ఓటు హక్కు రావాలి అని అంటే వాస్తవంగా ఓటు హక్కుతో పాటుగా ఇవన్నీ నిరూపించుకునే పరిస్థితి రేపటి భవిష్యత్తులో ఉంది. అంటే తాత ముత్తాతలు ఇక్కడనే ఉన్నారా? అస్సాంలో కూడా మధ్యలో ఏదో జరిగిందంట. ఆ మధ్యలో అస్సాంలో కూడా ఈ ఎన్ఆర్సీ వస్తున్న క్రమంలో లేదా ఓటర్లు లిస్టులను మాడిఫై చేస్తున్న క్రమంలో అక్కడ కూడా కొంచెం గందరగోళం ఏర్పడ్డది. కొందరు నిజమైన వాళ్ళకు కూడా కొందరికి నష్టం జరిగిందని చెప్పి అన్నారు. సరే, మళ్ళీ అవన్నీ సర్దుకున్నాయి. ఎవరికి ఎట్లా న్యాయం చేయాలో అట్లా న్యాయం చేసింది భారత ప్రభుత్వం, అది తర్వాత. కానీ బేస్ మాత్రం ఇదే. అంటే పలానా ఏ అనే వ్యక్తి కనుక, అంటే ఒక ఏ అనే వ్యక్తి తను ఇప్పుడు ప్రజెంట్ గా ఉంటే తన తండ్రి పేరు మీద ఓటర్ లిస్ట్ లో పేరుందా, ఆ తండ్రి తర్వాత తాత పేరు మీద ఉందా, తాత ముత్తాత పేరు మీద ఉందా,
అని తీస్తున్నారు. దీంట్లో కొన్ని లిటిగేషన్స్ పెడుతున్నారు కొందరు. ఇగో మావని పేరు సోమయ్య ఉండే, మా తాత ముత్తాత పేరు ఇప్పుడు దీంట్లో సామయ్య అని పడ్డది కాబట్టి ఇది పొరపాటు జరిగిందని. సామయ్య ఉన్నప్పుడు సోమయ్య ఉన్నప్పుడు దిద్దుకోవాల్సిన బాధ్యత మీదే, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉండే. ఇప్పుడు వచ్చి సామయ్య ఉండే సోమయ్య ఉండే నడిచింది అంటే కుదరటని పరిస్థితి లేదు. ఇప్పుడు సర్ పూర్తయిన తర్వాత భారత ప్రభుత్వము ఎన్ఆర్సి మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో ఓట్లను ఇప్పుడు సరుస్తున్న క్రమంలో రివ్యూ జరుగుతున్న క్రమంలో ఇంటింటికి బిఎల్ఓలు వస్తున్న క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఫాములన్నీ ఫిల్అప్ చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. సర్ అనేది అతి చిన్న సాధారణ ప్రక్రియ అది. ఎందుకంటే 2 చోట్ల ఉన్న వాళ్ళది ఒక చోట తీసేస్తారు, చనిపోయిన వాళ్ళే తీసేస్తారు, తర్వాత అసలు ఎవరు లేరు చనిపోయిన వాళ్ళే తీసేస్తారు. ఒక 2-3 కారణాలు ఉండేదానికి వాటిని మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. కానీ పౌరసత్వాన్ని నిర్ణయించేది మటుకు ఖచ్చితంగా ఒక ఓటు హక్కు అవుతుంది ఇప్పుడు భవిష్యత్తులో ఆ తర్వాత భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి వాడు పుట్టగానే వానికి ఒక సర్టిఫికేట్, ఒకడు ఐడి కార్డు, బతాకా ఇచ్చేసుడే, ఐడెంటి కార్డు ఇచ్చేసుడే. ఇక్కడ వేరే దేశాలు ఇస్తారట, అమెరికాలో ఎక్కడో పుట్టంగానే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు, మనకు ఒక నెంబర్ ఇచ్చేస్తారు, అని పేరు మీద వచ్చేస్తారు, వాళ్ళ ఫాదర్ పేరు తండ్రి పేరు అన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసేస్తారు, ఇచ్చేస్తారు. ఇక చూసుకో, ఇక వాడు ఎక్కడ పోయినా కూడా అమెరికన్ సిటిజనో లేదా కెనడా సిటిజనో అట్లుంటది. మన భారతదేశంలో కూడా రేపటి రోజు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఎవరైతే సర్ ఫిల్అప్ చేస్తున్నారో, ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళన్నీ కూడా ముందు జాగ్రత్తగా చూసుకొని ఫిల్అప్ చేయాలని చెప్పని తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. జై శ్రీరామ్.